హలో, వెల్కమ్ టు 90s ఫుడ్స్. మా 90s ఫుడ్స్లో ఫస్ట్ వీడియో అండి ఇది. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది మా ఊరి దగ్గర అండి. దీని పేరు వచ్చేసి దేవగుండం అంటారు. ఇక్కడ కృష్ణుడు అండ్ పెద్దమ్మ దేవతలు వెలిసిన చోట అండి ఇది. మా ఊర్లో ఎక్కడ నీళ్ళు లేకపోయినా ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి వాటర్ ఉంటాయండి, వర్షం లేకపోయినా కానీ. సరే ఇక్కడ చూడండి, ఆ బండలు, ఆ చెట్లు అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అబ్బా వాళ్ళు చెప్పారు. అబ్బా అంటే మా సైడ్ తాత వాళ్ళని అబ్బా అంటామండి. వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్తే లొకేషన్ బాగుంటుంది, మీరు వంట చేసుకోవడానికి ప్రశాంతంగా పడుకొని అక్కడే ఈత కూడా కొట్టచ్చు అని చెప్పారు. అందుకు ఇంత లాంగ్ వచ్చామండి. ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి. లెట్ స్టార్ట్. మనం వంట ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకున్నామండి. అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో. ఫస్ట్గా మనం 1 కేజీ బాస్మతి రైస్ తెచ్చుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని దాన్ని వాటర్తో బాగా నానబెట్టాలి. తర్వాత మేము పొయ్యిలు వేయించుకోవడానికి కట్టెలు ఇవి తీసుకుంటున్నామండి. కట్టెలు తీసుకొని తర్వాత నెక్స్ట్ పొయ్యిని తెచ్చుకోవాలి. పొయ్యికి ఇక్కడ మనమే రాళ్ళు తెచ్చుకొని పొయ్యి సెట్ చేసుకొస్తున్నాము. అడవిలో కొత్తిమీర నాటినారు. తర్వాత మన ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అండ్ టమాటోస్, పచ్చిమిర్చి, మనకి వంట సామాన్లు వంటలోకి ఏమేమి ఇస్తామో అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇచ్చేసింది బాండు అంటి బాబోయ్ అట్లా లేచి ఫైనల్లీ పొయ్యి అంటి చేసుకున్నామండి. పొయ్యి మీద మనం తెచ్చుకున్న బౌల్లో మనకి తగినంత నూనె వేసేసుకోవాలండి. నూనె బాగా కాలిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయలు బాగా కాలిన తర్వాత టమాటా పళ్ళు అండ్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా కాలనివ్వాలండి. కాలనిచ్చిన తర్వాత మనం తెచ్చుకున్న బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు వేసేయాలండి. తర్వాత వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా కాల్చాలండి. బాగా కాగిన తర్వాత ఇప్పుడు సన్నగా బాగా మరిగిన తర్వాత ఉప్పు అండ్ పెరుగు ఇది మొత్తం వేసేసి బాగా ఉడకనించాలండి. ఇది బాగా కాల్చాలండి. బాగా కాగిన తర్వాత మనం చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్ కూడా బాగా మరిగిన తర్వాత ఉప్పు
మనం రైస్ని బాగా కడుక్కొని తీసేసుకున్నాము. ఓకే, రైస్ కడుక్కోవడం అయిపోయింది. చికెన్ పీస్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన దాని పులుసు మొత్తం ఈ బియ్యంలో కలిపేసేయాలండి. బాస్మతి రైస్లో బియ్యంలో కలిపేసి బాగా అందులో వాటర్ పోసేసుకొని అది పక్కన వేసుకొని అది బాగా ఉడుకుతుందండి. ఉంచిగా నువ్వు ఏం పని చేస్తావురా? వీడియో చూస్తారా? అంతబెట్టిరా ఎండు అవి పెట్టి బాబాయ్ ఎండు అదే బౌల్ని తీసుకొని పక్కన పాయింట్ చేసుకున్నాము. ఎందుకంటే మా దగ్గర అది తెపాలకు పెట్టేసుకున్నాము. ఇది బౌల్ ఒకటే ఉంది కాబట్టి ఈ బౌల్లో మనకు తగినంత నూనె, అది ఇలాగా చెప్పినట్టు ఉల్లిగడ్డలు, మసాలాలు అన్నీ బాగా వేసుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మనం ఉడికించిన చికెన్ ఉందండి, ఉడికించిన చికెన్ వేసేయాలి. మంచి గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేయాలండి. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కాలనివ్వాలండి. అండ్ మనకు తగినంత కారం పొడి కూడా వేసుకోవాలండి. కొంచెం మాకైతే కారంగా ఎక్కువ తింటాం కాబట్టి మేము బాగా కారం ఎక్కువ వేసుకున్నాము. అండ్ ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత అది బాగా ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఏముంటే అది మిక్స్ అయిపోవాలి అందులో. అది మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా ఉడకనివ్వాలి. మా వాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఏం లేదండి, పట్టుకోవడానికి బట్ట లేదు. సో మేము తెచ్చుకునే ఇస్తర్లతో దాన్ని పట్టేసుకున్నాను. ఎందుకంటే అది అటు ఇటుగా కదులుతుంది, కింద పడిపోద్దామని మా వాడి భయం. దాన్ని స్టెబిలిటీగా పట్టుకోవడానికి అది తీసుకున్నాడండి. ముక్క అయితే బాగుందండి. మామూలు టేస్ట్ చూద్దామని ఒకసారి తిన్నారు. ఎలా ఉంది అన్న ప్రసాదన? డాడ్షా ఎలా ఉంది? వీళ్ళేమో బాగుంది అంటున్నారు. నాకు కూడా నోరు విరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. ఎందుకంటే అది బాగా కాలిందంటే బాగుంటుంది. లేదా మనం ఏదో ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి పైన కాలిచ్చామంటే అది టేస్ట్ అసలు బాగోదండి, స్మెల్ వస్తుంది. లేదు వరకు మనం అనుకున్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోయిందండి. 3 స్టార్ట్. వాళ్ళు చూడండి ఎలా వడ్డేసుకున్నారో. కెమెరామెన్ నన్ను తిందురు అని కూడా పిలవట్లేదు. నాకేమో ఫుల్ ఆకలిగా ఉంది, ఉదయం తిని రాలేదు ఇక్కడికి. వీళ్ళేమో ఫస్ట్ వీడియోది తర్వాత తిను అంటున్నారు. సరే ఏం చేస్తాం, తప్పదు. వీడియో తీసిన తర్వాత మనం తినాలి, వెయిట్ చేద్దాం. వాళ్ళు చూడు లెగ్ పీసులు 2 ఉన్నాయి, వాళ్ళిద్దరు వేసేసుకుంటున్నారు. మానవత్వం లేదండి ఈ కాలంలో. మానవత్వం అనేది తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మనకి. చూద్దాము ఎలా ఉందో చెప్తారో, అడుగుదాము. నా పసానా రే వంశీ, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రా. సూపర్.